హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నోట్లో పెడితే వెన్నెల కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ప్రాసెస్ చాలా ఈజీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తారు. దీనికైతే 1 కప్పు సూజీ రవ్వని తీసుకున్నానండి. అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు, కరాసి నూక అని కూడా అంటారు. 1 కప్పు సూజీ రవ్వకి 1.5 పంచదారని అయితే తీసుకోండి. షుగర్ మీరు తక్కువ తింటాము అంటే 1.5 తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోండి. అలాగే ఇందులో కొంచెం నెయ్యిని కూడా తీసుకోండి. నెయ్యి ఖచ్చితంగా వేయండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రవ్వ కేసరి కూడా సూపర్ ఉంటుంది. ముందుగా మందంగా ఉన్న గిన్నె తీసుకుని నెయ్యిని అయితే వేసేయండి. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేపేటప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేగాక తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ కేసరిలో కొంచెం నెయ్యి ఎక్కువ ఉండేలా చూసుకోండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, అమృతంలా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ తీసేసాక నెయ్యి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి. అందులోనే సూజీ రవ్వను కూడా వేసేయండి. వేసేసి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వేగాలండి. అలానే రవ్వనైతే అస్సలు మాడనివ్వకండి. మంటని బాగా సిమ్లో పెట్టుకుని అయితే ఖచ్చితంగా వేపుకోవాలండి. అలానే అస్సలు మాడనివ్వకండి, చూసుకోండి వేపుకునేటప్పుడు. ఇది వేగేటప్పుడే మనం కొన్ని నీళ్ళని అయితే వేడి చేసుకోవాలండి. మనం చేసే రవ్వ కేసరి గట్టిగా ఉండాలో పలచగా ఉండాలో దాన్ని బట్టి వాటర్ని అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి 1 కప్పు సూజీ రవ్వకి 4 కప్పులు వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల రవ్వ కేసరి అనేది గట్టిగా ఉండదండి, చల్లారిన కొంచెం జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా 1కి 4 అయితే వేసుకోండి. ఇందులోనే కొన్ని వేరుశనగులను అయితే వేసుకోండి. ఖచ్చితంగా వేయండి, బాగుంటుందండి. నీళ్ళు బాగా మరగాలి. మూత పెట్టి నీళ్ళని అయితే మరిగించుకోండి. నీళ్ళు మరిగాక ముందుగా పెట్టుకున్న సూజీ రవ్వలు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. రవ్వ బాగా కుక్ అవ్వాలండి. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి షుగర్తో చేసిన రెసిపీస్ అయితే ఎక్కువ పెట్టకూడదండి, కానీ అప్పుడప్పుడైతే పర్లేదు. చూసారా, రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఇందులోనే షుగర్ని అయితే యాడ్ చేసేయండి. నేను వచ్చేసి 1.5 అయితే వేసుకున్నానండి. ఇది షుగర్ వచ్చేసి పెద్ద పలుకులు కాబట్టి చూసుకొని వేసుకోండి షుగర్ వేసేటప్పుడు. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది. అలాగే మనకు నచ్చితే కనుక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎక్కువ వేయకండి. నేనైతే 1/2 స్పూన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. అందులో కొంచెం వాటర్ వేసి కలిపేసుకోండి. కలిపేసి ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేయండి. స్వీట్ రెసిపీలో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఇది బాగా షుగర్ కూడా కరిగాక కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నెయ్యిని కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి. అలాగే ముందుగా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయండి. అంతేనండి, రవ్వ కేసరి అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. ఇది చల్లారాక కూడా బాగా గట్టిగా అయితే అవ్వదండి, కొంచెం జ్యూసీగానే ఉంటుంది. అంతేనండి, మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్తా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో నచ్చితే కనుక మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.